కదా తల్లి నీ యొక్క నామధేయం ఏమిటి? నా యొక్క నామధేయం రేణుకా ఎల్లమ్మ అందరు. రేణుకాదేవి అందరు. నీకేమైనా పుత్ర సంతానం కలదా తల్లి? నాకు 5 కుమారులు 1 కుమార్తె కలదు. 5 కుమారులు 1 కుమార్తె. వారి పేర్లు తల్లి? పరశురాముడు, డొక్కలనాథుడు, ఉగ్రపరాముడు, జంపనేశుడు, చిట్కెలనాథుడు. వీరికి ఏకైక చెల్లెలు చిన్నారి ఇలగౌరమ్మ అందరు. 5 కుమారులు పరశురాముడు, ఉగ్రపరాముడు, జంపనేశుడు, డొక్కలనాథుడు, చిట్కనాథుడు. వీరితోని ఒక్కగానొక్క కుమార్తె సిరియాల ఇలగౌరమ్మ అందరు. సరే తల్లి, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నీవు? నా కుమారులు వేద పాఠశాలకు వెళ్ళారు, వారి గురించి ఎదురు చూస్తున్నారు. నీ కుమారులు వేద పాఠశాలకు వెళ్ళారు, వాళ్ళు తిరిగి వస్తున్నారని వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నావా? సరే తల్లి, వాళ్ళు వస్తే నేను తీసుకొని వస్తా, మీరు వెళ్ళండి. జయ శ్రీ జమనగిరి మునీశ్వరునికి సాంబా శివా సాంబా శివా సాంబా శివా సాంబా శివా సత్యమైన దేవుడవయ్యా సాంబా శివా సాంబా శివా సత్యమైన దేవుడవయ్యా సాంబా శివా సాంబా శివా నిన్నే నమ్మితి ఓ జంగమయ్యా నిన్నే నమ్మితి ఓ జంగమయ్యా
స్వామి మీకు ఇదే వందనములు కదా. మీ యొక్క నామదేమేమిటి స్వామి? నా యొక్క నామం బాలపరశురాముడు. బలపరశురాముడు అందరు. మీ తల్లి పేరు? నా తల్లి రేణుకాదేవి. మీరు ఎంతమంది స్వామి? ఐదుగురు అన్నదమ్ములు. మీ తోడబుట్టిన వారు ఎవరైనా ఉన్నారా? చిన్నారి చెల్లెలు సిరియాల ఇలగౌరమ్మ ఉంది. సరే స్వామి, మరి మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వేద పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్నారా? సరే స్వామి, అదే విధంగా వెళ్ళండి. ఉగ్రబ్రాహ్మడు అందరు. మీ తల్లి పేరు? రేణుకామాత. రేణుకామాత. మీరు ఎంతమంది స్వామి? ఐదుగురు. తోడబుట్టిన వారు ఎవరైనా ఉన్నారా? చెల్లెలు. చిన్నారి చెల్లెలు సిరియాల ఇలుగురు. సరే స్వామి, వేద పాఠశాల వేద పాఠశాల మీ తల్లి వద్దకు వెళ్తున్నారా? సరే స్వామి, అదే విధంగా మీకు ఇదే వందనములు. మీ యొక్క నామదేవి ఏమిటి? జంపనేశుడు. 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 ఎటు పోతురయ్యా? పాఠశాలకి వెళ్తాం. పాఠశాల నుండి ఇంటికి పోతురా? ఇవ్వదాకా వచ్చిన వాళ్ళంతా మీ అన్నలా? మీ అన్నలు ఇంటికి పోతురా? అయితే నువ్వు పోతావు, అన్ని తీసుకుపోవన్నా? పోతావా? సరే పోదాం. శ్రీ జగజ్జన రేణుకా మాతాకి సదానంద రామ సద్గురు శివానంద రామ రామ.
పేరు డొక్కలాడు అందరు. డొక్కల నాథుడు. మీ తల్లి పేరు? రేణుకాదేవి. మీరు ఎంతమంది? 5 ఇంట్లో తోడబుట్టినాలు వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. చిన్నారు చిల్ల సిరియా నీలగా ఉన్నది. నువ్వు 4 ఇంకోటి చిన్నోడు ఉన్నాడు. తమ్ముడు ఉన్నాడు. అత్తాడా? సరే సరే ఇంటికి పోదాం మరి. సరే పోదాం. శ్రీ జగజ్జని రేణుకా మాతాకి సదానంద రామ సద్గురు శివానంద రామ. యుగ యుగంబుర గురుడవు నీవై పొగడ కథ
అందరు. మీ తల్లి పేరు రేణుకాదేవి అందరు. రేణుకాదేవి. మీరు ఎంతమంది? నాకు 5 అన్నలు. వారి పేర్లు తల్లి? పెద్దవాడు పరశురాముడు, రెండోవాడు ఉగ్రబ్రాహ్మణుడు, మూడోవాడు జంపనేశుడు, నాలుగోవాడు డొక్కలనాథుడు, 5వవాడు ఇటికెలనాథుడు. మీరు 5 మొత్తం 6. సరే తల్లి, మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? నేను మా తల్లి దగ్గరికి వెళ్తున్నాను. వేద పాఠశాల నుండి వచ్చి మా తల్లి దగ్గరికి వేద పాఠశాల నుండి వచ్చి మీ తల్లిని కలవడానికి వెళ్తున్నావు. సరే తల్లి, అదే విధంగా వెళ్ళాం కదా. జై శ్రీ రేణుకా మాతాకి జై. ఆరుడా శ్రీశైల చల్లగా వర్జిల్లా నాయన. ఇప్పుడే వచ్చారా పాఠశాల నుండి? సరే నాయన, కూర్చోండి, అన్నం పట్టించండి. కరుణాకర మోరలాలింతుమా ఏలమాపై కోపము మేమేమి చేసిన నేరము, ఏలమాపై కోపము మేమేమి చేసిన నేరము, గంగాను శిరమందు దాసినవా పన్నాగ శయనమముల బ్రోముమా, కైలాసపతి మమ్ము కరుణించుమా, కరుణాకర మోరలాలించుమా. జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి. ఆ కుమారులారా అన్నం తిన్నారు కదా, ఇంటికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. దేవా దేవా మా దేవా దేవా నేను ఆటలాడుకోవడానికి పూలవనంలోకి వెళ్తానమ్మా. ఇప్పుడు అసలు ఆడుకోవడానికి పూలవనంలోకి వెళ్తావా? అవునమ్మా. ఒకదాన్ని వెళ్తావా, నీతో ఎవరైనా వస్తున్నా? నాతో నా స్నేహితురాలను దొరుకుని వెళ్తాను. జాగ్రత్తగా అమ్మా, తొందరగా వెళ్ళి తొందరగా ఇంటికి రా. సరేనమ్మా, నువ్వు చెప్పిన విధంగా. జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి. శంకర కరుణించవేరా, నాదు సంకటమును బావేరా, శంకర కరుణించవేరా, నాదు సంకటమును బావేరా, అయ్యో శంకర శ్రీయుత ఓంకార మురహరి, శంకర శ్రీయుత
చెలికత్తలను తీసుకొచ్చుకొని మీ అమ్మ దగ్గర సెలవు తీసుకున్నావా? తీసుకున్నాను. మనం ఇప్పుడే ఆ యొక్క చెలికత్తలను తీసుకొస్తా నేను. సరే తీసుకురాము. మనం బతుకమ్మలు ఆడుకుందాం, ఆటల పాటలు అన్నీ ఆడుకుందామా? నేను పోయి వాళ్ళని తీసుకొని వస్తాను. ఇక్కడ శ్రీ జగజ్జనని మాతాకి జై రేఖా మాత. ఎవరమ్మా నువ్వు? చంద్రనాగం. చంద్రనాగమ్మ. ఎటు పోతున్నావు మరి? రేణుక ఇలాగౌరితో పూల మొదలు ఆడాలి. రేణుక యొక్క బిడ్డ ఇలగౌరి దగ్గర దాసిగా పనిచేస్తావు, పూలవనంలోకి ఆటలాడడానికి వెళ్తురా? సరే తల్లి, అదే విధంగా వెళ్దాం మరి. శ్రీ జగజ్జనని రేణుకా మాతాకి
ఉన్నాయి 3 కట్టిరు ఏమైంది సరే తల్లి యొక్క నామదేవి ఏమిటి కలికి కాజోలు అందరూ సరే తల్లి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు హలో రేణుకా పుత్రి దాసిగా పనిచేస్తాను కులవనంలోకి వెళ్ళి హలో సరే తల్లి అదే విధంగా వెళ్ళము కదా హలో గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ